హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి పచ్చిశనగపప్పు కర్రీ చూపిస్తున్నాను. ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరిలో ఉన్న తేమ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత కారం కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టాలి. ఒక 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పచ్చిశనగపప్పు కర్రీ రెడీ. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకోవడమే.